మన భారతదేశంలో లక్షల మంది స్టూడెంట్స్ డే అండ్ నైట్ కష్టపడి డిగ్రీస్, పీజీస్, ఎంబీఏ, ఎంటెక్ లాంటివి కంప్లీట్ చేస్తారు. కోచింగ్ క్లాసెస్, ఇంటర్న్షిప్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఎన్నో ఇయర్స్ స్పెండ్ చేస్తున్నారు ఒక డీసెంట్ జాబ్ కోసం. కానీ చివరికి ఏమీ దొరకకుండా అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతారు. ఎందరో గ్రాడ్యుయేట్స్ ఒక 10 to 20,000 శాలరీ కోసం కూడా లైన్లో నిలబడుతున్న ఈ రోజుల్లో తన తండ్రి యొక్క పవర్ వల్ల బీటెక్ పాస్ అయిన ఓ వ్యక్తి ఐసీసీ చైర్మన్ అయ్యాడు. అతని అమిత్ షా కొడుకు జై షా. తనకి క్రికెట్లో నాలెడ్జ్ లేదు, పాలిటిక్స్లో కూడా లేదు, కనీసం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేదు. కానీ ఈ వ్యక్తి ఇప్పుడు ఇండియన్ క్రికెట్ని రూల్ చేస్తున్నాడు. బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ ప్రెసిడెంట్, ఐసీసీ చైర్మన్ అన్ని హై పోస్ట్ ని హోల్డ్ చేస్తున్నాడు. కానీ నాలాగా ఎందరికో కొన్ని డౌట్స్ ఉండిపోయాయి. జై షా అసలు క్రికెట్ ఆడాడా? కోచింగ్ అయినా తీసుకున్నాడా? కనీసం ఒక స్టేట్ కి అయినా ఆడాడా? లేదు. మరి తను ఐసీసీ చైర్మన్ అండ్ బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడు అని డౌట్ రావచ్చు. ఈ వీడియోలో మనం జై షా ఐసీసీ చైర్మన్ ఎలా అయ్యాడు, జై షా యొక్క గోల్డెన్ ఎంటర్ప్రైజ్ కంపెనీ స్కామ్ గురించి అండ్ పొలిటికల్ కనెక్షన్స్ వల్ల తను ఎలా ఎదిగాడో అనేది తెలుసుకుందాం. వితౌట్ ఎనీ లెట్స్ స్టార్ట్ ద వీడియో. उसने कभी क्रिकेट खेली नहीं, मगर वो तेंदुलकर जी की जगह पे बैठा हुआ है. TMC MP has called Saurav Ganguly a victim of political vendetta. Says because he did not join BJP, he has been removed from BCCI chief post. Jay Shah has been elected unopposed as the next independent chair of the International Cricket Council. కేవలం 50,000 రూపాయలు ఒకే ఒక్క ఏడాదిలో 80 కోట్లైపోయాయి. ఇందులో లాజిక్ ఉందా? కేవలం మ్యాజిక్కేనా? బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని ఈ ప్రశ్నలు ఇప్పుడు ఈటెల్లా తాకుతున్నాయి. I have one announcement to make. Mr. MS Dhoni will join Team India as a mentor for upcoming T20 World Cup. జై షా ఈ పేరు వినగానే మనకి టక్కున గుర్తు వచ్చేది అమిత్ షా. అమిత్ షా బీజేపీలో సీనియర్ లీడర్ మరియు కరెంట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా. జై షా 1980లో గుజరాత్లో పుట్టాడు. తన పుట్టుక నుండే పొలిటికల్ ఔరా మధ్య పెరిగాడు. జై షా స్కూలింగ్ తర్వాత నిర్మా యూనివర్సిటీ అనే ఒక ప్రైవేట్ కాలేజ్లో బీటెక్ చేశాడు. ఎప్పుడైతే చదువు కంప్లీట్ అయింది అప్పటి నుంచి తన రియల్ జర్నీ స్టార్ట్ అయింది. తనకి మెరిట్ మార్క్స్, స్కిల్స్ ఆర్ ప్యాషన్తో ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే తనలో అవి ఏమీ లేవు కాబట్టి. కానీ తన ఫ్యామిలీకి ఉన్న నేమ్ అండ్ ఫేమ్ చాలా ఎక్కువ. జై షాకి క్రికెట్తో పర్సనల్గా ఏమీ సంబంధం లేదు. ఒక క్లబ్ మ్యాచ్ కూడా ఆడలేదు. నో ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్, నో కోచింగ్ బ్యాడ్జెస్, నో క్రికెట్ బ్యాక్గ్రౌండ్. కానీ తన ఫాదర్ అమిత్ షాకి గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ మీద స్ట్రాంగ్ కంట్రోల్ ఉంది. సో 2013లో జై షాని జాయింట్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అక్కడ నుంచి తన ఇన్ఫ్లుయెన్స్ స్లోగా పెరిగింది. క్రికెట్ని లవ్ చేయడం వల్ల కాదు, క్రికెట్లో ఉన్న మనీ, ఫేమ్ అండ్ పొలిటికల్ కంట్రోల్ని యూజ్ చేయడం వల్ల. 2013లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అయ్యాక జై షా నేమ్ మెల్లగా రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. తన ఫాదర్ పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి అపాయింట్మెంట్స్, డెసిషన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఇంటర్నల్గానే జరిగాయి. 2015లో మోడీ పీఎం అయ్యాక జై షా పొలిటికల్ సర్కిల్లో ఇంపార్టెన్స్ పెరిగింది. అండ్ జస్ట్ 4 years లేటర్ 2019లో జై షా బీసీసీఐ యొక్క సెక్రటరీ అయ్యాడు. అప్పటికి తనకి 31 years మాత్రమే. క్రికెట్ నాలెడ్జ్ లేదు, హైయర్ డిగ్రీ లేదు, కానీ సర్నేమ్ అండ్ పాలిటిక్స్ కనెక్షన్ వల్ల తను ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యాడు. ఆ పోస్ట్ తర్వాత ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ అయ్యాడు. అండ్ ఫైనల్లీ 2024లో జై షాని యునానిమస్ గా ఐసీసీ చైర్మన్ గా ఎలెక్ట్ చేశారు 35 years ఏజ్ లో. అండ్ దీంతో జై షా యంగెస్ట్ ఐసీసీ చైర్మన్ కూడా అయ్యాడు. లక్షల మంది టాలెంటెడ్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఇండియాలో ఉన్నారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు జాబ్ కోసం దొర్లు తిరుగుతున్నారు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడని వాడు, ఒక స్ట్రాటజీ ఫామ్ చేయలేని వాడు, ఒక బ్యాట్స్మెన్ ని జడ్జ్ చేయలేని వాడు ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కి డెసిషన్ మేకర్ అయ్యాడు. ఇండియాలో క్రికెట్ అంటే రిలీజియన్, పాలిటిక్స్ అంటే పవర్. ఈ ఫార్ములాని కరెక్ట్ గా అర్థం చేసుకొని అప్లై చేసింది బీజేపీ. అండ్ దానికి జై షా ఒక పర్ఫెక్ట్ చెస్ పీస్ లాగా పనిచేశాడు. ఒకప్పుడు ఫార్మర్ క్రికెటర్స్ అయిన సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే లాంటి లెజెండ్స్ రూల్ చేశారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఇంకా వాళ్ళ వారసులు. జై షా ఇండియన్ క్రికెట్ నే కాకుండా వరల్డ్ క్రికెట్ ని కూడా కంట్రోల్ చేస్తున్నాడంటే క్రికెట్ కూడా పొలిటికల్ హ్యాండ్స్ లో వెళ్ళిపోయిందని అర్థం చేసుకోవచ్చు.
అండ్ ఇండియన్ క్రికెట్ టీమ్ ని లీడ్ చేసిన మన విరాట్ కోహ్లీని కూడా కెప్టెన్సీ నుండి రిమూవ్ చేశారు. అండ్ 2022లో సౌరవ్ గంగూలీని BCCI ప్రెసిడెంట్ గా రిమూవ్ చేశారు. గంగూలీ పాలిటిక్స్ లో డైరెక్ట్లీ యాక్టివ్ లేకపోయినా తన ఇండిపెండెంట్ డెసిషన్స్ జైషాకి నచ్చకపోవడం వల్ల అతన్ని పోస్ట్ నుండి తీసేశారని ఇన్సైడ్ సోర్సెస్ చెప్తున్నాయి. సో 2022లో ఎలక్షన్స్ అప్పుడు గంగూలీని డ్రాప్ చేసి రోజర్ బిన్నీని ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారు. వీటన్నిటికీ పొలిటికల్ ఆర్డర్స్ ఫాలో చేయకపోవడమే మెయిన్ రీజన్. జైషా మాత్రం సెక్రటరీగా కంటిన్యూ అయ్యాడు. ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, ఇఫ్ యు నాట్ విత్ ద పొలిటికల్ ఎజెండా యూ విల్ బి రీప్లేస్డ్. క్రికెట్ లో సెలెక్షన్స్, వెన్యూస్, టీమ్ కెప్టెన్సీ డెసిషన్ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో జరుగుతున్నాయి. క్రికెట్ అనేది గేమ్ ఆఫ్ ప్యాషన్, ట్రాన్స్పరెన్సీ అండ్ ఫేర్ ప్లే. కానీ దొంగ పొలిటికల్ లీడర్స్ వల్ల గేమ్ ఆఫ్ పాలిటిక్స్, మనీ అండ్ మ్యానిపులేషన్ లాగా మారిపోయింది. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెపోటిజం అనే వర్డ్ వినగానే బీజేపీ వాళ్ళు ఇమీడియట్ గా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నెపోటిజం కి ఎగ్జాంపుల్ అని బీజేపీ బ్లేమ్ చేస్తారు. ఓకే, అది నిజమే. కానీ అమిత్ షా కొడుకు జైషా ICC చైర్మన్ అవ్వడం నెపోటిజం కాదా? ఫాదర్ ఏమో హోమ్ మినిస్టర్, బీజేపీ స్ట్రాటజీస్, మోడీకి రైట్ హ్యాండ్. ఇంకా కొడుకు నో క్రికెట్ బ్యాక్గ్రౌండ్, నో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, నో మెరిట్ బేస్డ్ ఎక్స్పీరియన్స్. కానీ BCCI సెక్రటరీ, ICC ప్రెసిడెంట్, ICC చైర్మన్ అయ్యాడు. అమిత్ షా పాయింట్ ఆఫ్ వ్యూలో కాంగ్రెస్ వాళ్ళు చేస్తే నెపోటిజం, బీజేపీ వాళ్ళు చేస్తే మెరిటిజం. ఈ హైపోక్రసీని పబ్లిక్ చూస్తుంది కానీ ఓపెన్ గా అడగట్లేదు. ఎందుకంటే పబ్లిక్ కి భయం, పొలిటికల్ ఫియర్, సోషల్ ప్రెషర్, మీడియా బయాస్. వీటితో నిజం బయటికి రాదు అండ్ రానివ్వరు. డెమోక్రసీ అండ్ మెరిటోక్రసీ ఉండాలి. కానీ మన దేశంలో సర్నేమ్ వల్ల, పొలిటికల్ కనెక్షన్స్ వల్ల పవర్ పొజిషన్స్ వస్తున్నాయి. జైషా కేస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూ ఏజ్ నెపోటిజం. జైషా లైఫ్ లో మరో ఇంపార్టెంట్ చాప్టర్ గోల్డెన్ టచ్. 2017లో ద వైర్ అనే ఇండిపెండెంట్ మీడియా ఒక సెన్సేషనల్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది, ద గోల్డెన్ టచ్ ఆఫ్ జే అమిత్ షా. ఈ ఆర్టికల్లో ఒక షాకింగ్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పోజ్ చేశారు. జైషాకి టెంపుల్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉండేది. 2014 లోపు ఈ కంపెనీ రెవెన్యూ 50,000 మాత్రమే. కానీ నరేంద్ర మోడీ PM అయ్యాక అండ్ అమిత్ షా హోమ్ మినిస్టర్ అయ్యాక ఈ సేమ్ కంపెనీ 80 crores టర్న్ ఓవర్ ఇచ్చింది. 50,000 నుండి 80 crores జస్ట్ ఇన్ 1 year. ఇలాంటి గ్రోత్ మల్టీనేషనల్ కంపెనీస్ కి కూడా పాసిబుల్ కాదు. మరి ఎలా పాసిబుల్ అయింది? ద వైర్ ఆర్టికల్ ప్రకారం ఈ సడన్ గ్రోత్ కి లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ లేవు. తర్వాత కంపెనీ లాస్ అయింది, ఆపరేషన్స్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. కానీ ఈ మధ్యలో హెవీ టర్న్ ఓవర్, లోన్స్ అండ్ ట్రేడింగ్ యాక్టివిటీస్ అనేవి రికార్డ్స్ లో చూపించడం వల్ల కరప్షన్ జరిగింది అనే డౌట్స్ పెరిగాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కంపెనీకి కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇచ్చారు, which are meant for farmers. జైషా బిజినెస్ ఫార్మర్ కేటగిరీలో రిజిస్టర్ చేసి లక్షల రూపాయలు లోన్స్ తీసుకున్నారు అండ్ ఫండ్స్ మిస్యూజ్ చేశారు అని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. జైషా ఇమీడియట్ గా ద వైర్ మీద 100 crore డిఫేమేషన్ కేస్ ఫైల్ చేశాడు. కానీ సుప్రీం కోర్ట్ మీడియా హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ అండ్ ఇన్వెస్టిగేట్ పబ్లిక్ ఫిగర్స్ అని చెప్పింది. ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, ఫ్యామిలీ పొలిటికల్ పవర్ ని బిజినెస్ కి కన్వర్ట్ చేసి సడన్ గా కోటీశ్వర్లు అవ్వడం అంటే ఇట్స్ నాట్ టాలెంట్, ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. జైషా లాంటి ఒక వ్యక్తి క్రికెట్ ఆడలేదు, సెలెక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయలేదు, కానీ BCCI సెక్రటరీ, ICC చైర్మన్ పొజిషన్స్ లో ఉన్నాడు. ఇది ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు, ఇది సిస్టమ్ గురించి, కంట్రీ గురించి, మన ఫ్యూచర్ గురించి కూడా. లక్షల స్టూడెంట్స్ PG కంప్లీట్ చేశారు, MBA చేశారు, MTech పాస్ అయ్యారు, కానీ వాళ్ళ టాలెంట్ కి రికగ్నిషన్ లేదు. వాళ్ళ డ్రీమ్ జాబ్స్ కోసం ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఫైనల్ గా అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రస్ట్రేషన్ మాత్రమే మిగులుతుంది. కానీ పొలిటికల్ సర్నేమ్స్ కలిగిన వాళ్ళు స్ట్రేట్ గా టాప్ చైర్స్ లో కూర్చొని రూల్ చేస్తున్నారు. నెపోటిజం, కరప్షన్, మీడియా సైలెన్స్ ని ఆపాలంటే మనలాంటి యూత్ వాళ్ళే వాయిస్ ని రేస్ చేయాలి, క్వశ్చన్ అడగాలి. నా ఒపీనియన్ లో ఎలక్షన్స్ అండ్ సెలెక్షన్స్ రెండు కూడా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని జాబ్ అప్లై చేసేటప్పుడు ఎలా అయితే మెరిట్ మార్క్స్, క్యాస్ట్, క్వాలిఫికేషన్ చూసి ప్లేస్మెంట్స్ ఇస్తారో పొలిటీషియన్స్ అండ్ వాళ్ళ కొడుకులు కూడా అదే సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎంతో మంది క్రికెట్ అడ్మినిస్ట్రేటర్స్ జైషా కంటే హై నాలెడ్జ్ కలిగి ఉన్నారు, కానీ పొలిటికల్ పవర్ తో నాలెడ్జ్, టాలెంట్ ఇంకా క్వాలిఫికేషన్స్ ని కూడా బీట్ చేశాడు జైషా. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? జైషా నిజంగా కష్టపడి ఈ పొజిషన్ కి వచ్చాడా లేదా పొలిటికల్ పవర్ వల్లే వచ్చాడా? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.